స్పయింగ్లో జాతర బొమ్మ జంట పీతల స్ట్రాటజీ గురించి అమ్మఒడి బ్లాగ్లో విస్తారంగా సోదాహరణంగా వివరించాను. ఇప్పుడు షార్ట్గా చెప్తాను. మనం ఎగ్జిబిషన్లకు జాతరలకు వెళ్ళినప్పుడు ఒకడు రబ్బరు దారాన్ని పట్టుకొని నేల మీద రెండు చిన్న బొమ్మలు ఉంటాయి, అమ్మాయి బొమ్మలు. అవి నేల మీద పడి ఒకదాంతో ఒకటి కొట్టుకుంటూ ఉంటాయి. వీడు దారంతో ఆడిస్తూ ఉంటాడు. పిల్లలు మోజుపడి కొనుక్కుంటే మనం ఇంటికి వచ్చి ఆడించబోతే అది ఆడదు, అది వాడికి మాత్రమే ప్రత్యేకం. ఇది జాతర బొమ్మ. ఇద్దరు ఎప్పుడు జీవితం అంతా కొట్టుకుంటూనే ఉంటారు. దీన్నే ఎలియాస్ చెప్తే జంట పీతలు. మామూలుగానే పీతలు ఉన్న సీసాకి మూతలక్కర్లేదు. ఓ పీత పైకి పోతుంటే మిగతా పీతల కిందకి లాగుతాయి. ఇక్కడ మిగతా పీతలు ఉండవు. ఒక పీతకి మరొక పీత మాత్రమే లంకె వేయబడుతుంది. అంటే వైఎస్కి చెంబ, ఇలా చాలా ఉదాహరణలు అప్పట్లో అయితే ఇచ్చాను. వెరసి ఎదగవు అన్నమాట. అవి రెండు జీవితకాలం ఒకదాన్నొకటి కిందికి లాక్